పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో అన్నా క్యాంటీన్ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రారంభించారు. జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే దుర్మార్గంగా పేదవాడికి అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లను మూసివేశాడని ఆయన మండిపడ్డారు. పేదల ఆకలి తీర్చేందుకు నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్లను ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లకు మించి జగన్ అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధనవంతుల మాదిరిగా పేదవాడి కడుపు నింపేందుకు అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేస్తుంటే జగన్ ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని కూడా ఆరోపించారు. అన్నా క్యాంటీన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నిన్న చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రతి పట్టణ పరిధిలోనూ ప్రారంభించుకోవడం, అందులో భాగంగా మన పాలకొల్లులో కూడా అన్నా క్యాంటీన్ని ఈరోజు ప్రారంభించుకోవడం చాలా సంతోషం, చాలా ఆనందంగా ఉంది. 15 రూపాయలు పెడితే మరి ఆ రోజంతా కూడా పేదవాడు కడుపు నింపేటువంటి ఒక బృహత్తరమైనటువంటి పథకం అన్నా క్యాంటీన్. కానీ దురదృష్టం, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెనువెంటనే చేసినటువంటిది అక్కడ ఏదైతే ప్రజా వేదికని ఏదైతే కూల్చి విధ్వంసానికి శ్రీకారం చుట్టాడో ఆయన రెండవ విధ్వంసం అన్నా క్యాంటీన్ని రద్దు చేసేయడం. ఎంత దుర్మార్గంగా అంటే నేను చూసా, ఏదైతే ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు సైతం చేయనటువంటి విధ్వంసమైనటువంటి పాలన, తాలిబాన్లు, ముస్సోలిని, హిట్లరు, ముషారఫ్ లాంటి వాళ్ళు కూడా మరి అసూయపడేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి పాలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాగించినటువంటి పరిస్థితి ఎంత అన్యాయం. పేదవాడు కడుపు నింపుకోకూడదు అన్నా క్యాంటీన్కి వచ్చి.